హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం ఏదైనా తెలుగు మాట్లాడని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరితోనైనా సంభాషించడానికి చాలా ఇబ్బంది పడతాం కదా. అందుకే తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా మాట్లాడడం నేర్చుకుంటే ఎక్కడైనా చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ ఇంగ్లీష్లో తేలిగ్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా తిట్టినప్పుడు ఎందుకు తిట్టారో తెలుసుకోవడానికి నువ్వు అతన్ని ఎందుకు తిట్టావు, వై డిడ్ యూ స్కోల్డ్ హిమ్, వై డిడ్ యూ స్కోల్డ్ హిమ్. మనకు సంబంధం లేని విషయంలో ఎవరైనా మనల్ని తప్పుపట్టడం సరికాదు కదా. నన్ను తప్పుపట్టడం సరికాదు. ఇట్స్ నాట్ ఫెయిర్ టు బ్లేమ్ మీ, ఇట్స్ నాట్ ఫెయిర్ టు బ్లేమ్ మీ. ఎవరైనా చెప్పే విషయం మీద మనకి నమ్మకం కుదరకపోతే ఏదైనా రుజువు చూపించమని అడుగుతాం కదా. నీ దగ్గర ఏదైనా రుజువు ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్, డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్. ఏదైనా సంఘటన నిజమని మనకి ఖచ్చితంగా తెలిసినప్పుడు అది నిజమని నాకు ఖచ్చితంగా తెలుసు. ఐ న్యూ ఫర్ సర్టైన్ దట్స్ ట్రూ, ఐ న్యూ ఫర్ సర్టైన్ దట్స్ ట్రూ. ఎవరైనా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆలోచించి మాట్లాడమని చెబుతాం కదా. మాట్లాడే ముందు ఆలోచించు. థింక్ బిఫోర్ యూ స్పీక్, థింక్ బిఫోర్ యూ స్పీక్. మనకి బాగా కోపం వచ్చినప్పుడు ఆవేశంలో ఎదుటి వాళ్ళని కొడతాం కదా. నేను పట్టరాని కోపంలో అతన్ని కొట్టాను. ఐ హిట్ హిమ్ ఇన్ ఏ రేజ్, ఐ హిట్ హిమ్ ఇన్ ఏ రేజ్. ఎవరైనా అనవసరమైన విషయానికి గొడవ చేస్తూ ఉంటే గొడవ చేయొద్దని చెబుతాం కదా. దాని గురించి రచ్చ చేయకు. డోంట్ మేక్ ఎ ఫస్ అబౌట్ ఇట్, డోంట్ మేక్ ఎ ఫస్ అబౌట్ ఇట్. కొందరు వాళ్ళకి సంబంధం లేని విషయంలో కలగజేసుకుని మాట్లాడుతూ ఉంటారు కదా. అప్పుడు మాట్లాడడానికి నువ్వెవరు? హూ ఆర్ యూ టు స్పీక్, హూ ఆర్ యూ టు స్పీక్. మనకి అవసరమైనప్పుడు ఎవరూ సహాయం చేయకపోతే ఎవరూ నాకు సహాయం చేయడం లేదు. నో వన్ ఈజ్ హెల్పింగ్ మీ, నో వన్ ఈజ్ హెల్పింగ్ మీ. ఎవరైనా ఏదైనా ప్రయత్నిస్తున్నప్పుడు ఫలితం రాదని మనకి తెలిస్తే మీ ప్రయత్నాలు ఫలించవు. యువర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్, యువర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్. ఏ విషయమైనా పూర్తిగా నమ్మినప్పుడు అది నేను నమ్ముతాను అని చెబుతాం కదా. ఐ బిలీవ్ దట్, ఐ బిలీవ్ దట్. ఎవరైనా వస్తున్నారని మనకు ముందుగా తెలియకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ విషయం చెప్తాం కదా. నువ్వు వస్తున్నావని నాకు తెలియదు. ఐ డిడెంట్ నో దట్ యు ఆర్ కమింగ్, ఐ డిడెంట్ నో దట్ యు ఆర్ కమింగ్. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి కావలసిన వస్తువు ధర అడిగి తెలుసుకుంటాం కదా. ఈ వస్తువు ధరను చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ ద ప్రైస్ ఆఫ్ దిస్ ఐటమ్, కెన్ యూ టెల్ మీ ద ప్రైస్ ఆఫ్ దిస్ ఐటమ్. కొన్ని విషయాలు కొందరికి అర్థమయ్యేలా వివరించడం వలన ఉపయోగం ఉండదు కదా. నీకు అర్థమయ్యేలా చేయడం అనవసరం. ఇట్ ఈజ్ యూజ్లెస్ టు మేక్ యూ అండర్స్టాండ్, ఇట్ ఈజ్ యూజ్లెస్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఎవరైనా ఏదైనా వివరాలు అడిగినప్పుడు ఒక్కోసారి మనం తెలుసుకుని చెప్పవలసి వస్తుంది కదా. నన్ను కనుక్కో నువ్వు, లెట్ మీ ఫైండ్ అవుట్, లెట్ మీ ఫైండ్ అవుట్. మనం ఎవరికైనా ఏదైనా పనిని అప్పచెప్పినప్పుడు వాళ్ళ మధ్యలో ఆపివేస్తే పనిని పూర్తి చెయ్యి అని చెబుతాం కదా. గెట్ ద వర్క్ డన్, గెట్ ద వర్క్ డన్. ఏదైనా మనల్ని ఆశ్చర్యపరిచే సంఘటన జరిగినప్పుడు ఇది ఒక అద్భుతం అంటాం కదా. ఇట్స్ ఏ మిరాకిల్, ఇట్స్ ఏ మిరాకిల్. కొన్ని సందర్భాలలో కొందరు మాట్లాడినా మాట్లాడకపోయినా పెద్ద తేడా ఉండదు కదా. అతను మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ హీ స్పీక్స్ ఆర్ నాట్, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ హీ స్పీక్స్ ఆర్ నాట్. ఎవరి మీదనైనా మనకి నమ్మకం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. మీరు నమ్మదగిన వారు కాదు,
యు ఆర్ నాట్ రిలయబుల్. యు ఆర్ నాట్ రిలయబుల్. ఎవరికైనా చాలా ఎక్కువగా బాధ కలిగినప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తారు కదా, ఆమె కుమిలి కుమిలి ఏడుస్తుంది. షీ ఈజ్ వీపింగ్ బెటర్లీ. షీ ఈజ్ వీపింగ్ బెటర్లీ. కొందరు ప్రతి విషయంలోనూ చాలా స్వార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా, అతను చాలా స్వార్థపరుడు. హీ ఈజ్ వెరీ సెల్ఫిష్. హీ ఈజ్ వెరీ సెల్ఫిష్. కొన్ని విషయాలు మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి కదా, అప్పుడు ఇదంతా ఏదో తెలియకుండా జరిగిపోయింది. ఆల్ దిస్ వాజ్ డన్ అన్నోయింగ్లీ. ఆల్ దిస్ వాజ్ డన్ అన్నోయింగ్లీ. మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఇంతకుముందు విదేశాలకు వెళ్ళారో లేదో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళారా? హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్డ్ అబ్రాడ్? హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్డ్ అబ్రాడ్? ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఒక్కోసారి ఎవరిని తప్పుపట్టాలో తెలియదు కదా, అప్పుడు ఎవరిని తప్పుపట్టాలి? హూ ఈజ్ టు బ్లేమ్? హూ ఈజ్ టు బ్లేమ్? ఎవరైనా అబద్ధం చెబుతున్నారని మనకు తెలిసినప్పుడు నువ్వు అబద్ధం చెబుతున్నావు. యు ఆర్ లయింగ్. యు ఆర్ లయింగ్. కొందరు ఎదుటి వాళ్ళని చూసి అసూయపడుతూ ఉంటారు కదా, ఆమె అసూయతో మాట్లాడుతుంది. షీ ఈజ్ టాకింగ్ అవుట్ ఆఫ్ స్పైట్. షీ ఈజ్ టాకింగ్ అవుట్ ఆఫ్ స్పైట్. కొందరు ప్రతి విషయానికి సిగ్గుపడుతూ ఉంటారు కదా, ఆమెకు కొంచెం సిగ్గు. షీ ఈజ్ బిట్ షై. షీ ఈజ్ బిట్ షై. ఎవరినైనా మనం ముందే అనుమానిస్తే, నేను వాళ్ళని ముందే అనుమానించాను. ఐ ఆల్రెడీ సస్పెక్టెడ్ దెమ్. ఐ ఆల్రెడీ సస్పెక్టెడ్ దెమ్. మనకి ఎవరిపైనైనా నమ్మకం ఉంటే ఆ విషయం చెబుతాం కదా, నాకు నీపై నమ్మకం ఉంది. ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. ఎవరైనా వెళతానని చెప్పిన తరువాత వెళ్ళారో లేదో తెలుసుకోవడానికి ఆమె వెళ్ళిందా? డిడ్ షీ గో? డిడ్ షీ గో? అలాగే ఫోన్ ఛార్జ్ చేశారో లేదో తెలుసుకోవడానికి మీరు మీ ఫోన్ ఛార్జ్ చేశారా? హ్యావ్ యూ ఛార్జ్డ్ యువర్ ఫోన్? హ్యావ్ యూ ఛార్జ్డ్ యువర్ ఫోన్? ఎవరైనా మనం బాధపడేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే, నన్ను బాధించకు. డోంట్ అప్సెట్ మీ. డోంట్ అప్సెట్ మీ. కొందరు క్షణాల్లో దొంగతనం చేస్తూ ఉంటారు కదా, రెప్పపాటులో నా ఫోన్ దొంగిలించాడు. ఇన్ ద బ్లింక్ ఆఫ్ యాన్ ఐ హీ స్టోల్ మై ఫోన్. ఇన్ ద బ్లింక్ ఆఫ్ యాన్ ఐ హీ స్టోల్ మై ఫోన్. కొందరిని చూసి మనం వాళ్ళకి పెళ్ళయిందేమో అని పొరపాటు పడుతూ ఉంటాం కదా, నీకు పెళ్ళయిందనుకున్నాను. ఐ థాట్ యు వర్ మ్యారీడ్. ఐ థాట్ యు వర్ మ్యారీడ్. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ ఎంతసేపు జరుగుతుందని ఎవరైనా అడిగితే, ఈ ఫంక్షన్ 3 గంటల పాటు కొనసాగుతుంది. దిస్ ఫంక్షన్ విల్ లాస్ట్ ఫర్ 3 hours. దిస్ ఫంక్షన్ విల్ లాస్ట్ ఫర్ 3 hours. ఎవరైనా వాగ్దానం చేసి దానిని నెరవేర్చకపోతే, మీ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఫుల్ఫిల్ యువర్ ప్రామిస్. ఫుల్ఫిల్ యువర్ ప్రామిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.